అందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలు కొన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తా. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఏ ప్రజా సమస్య ఉన్నా ఖచ్చితంగా స్పందిస్తాం, ప్రభుత్వ తప్పులుంటే విమర్శిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ వీటిని తప్పుపట్టే విధంగా ఒక దిగజారుడు రాజకీయాలకి తెరలేపినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బజారు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్న తీరుని సభ్య సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఈ విషయాలపైన. మేము సూటిగా అడుగుతున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాకు సంబంధించి మూసీ అభివృద్ధి పేరు మీద చేస్తున్న కార్యక్రమాల గురించి మీ దగ్గర ఒక స్పష్టమైన విధానం లేదు, ఒక స్పష్టమైన విజన్ లేదు, ఒక బ్లూ ప్రింట్ లేదు. తలాతోకాలేని విధంగా, తోచిన విధంగా ఎప్పుడు ఏది ఆలోచనలకు వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రజల్ని గందరగోళపరుస్తూ తెలంగాణ సమాజంలో ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అయితే ఏ ఒక్క విమర్శని కూడా, ఏ ఒక్క ప్రశ్నను కూడా ప్రభుత్వం నిర్మాణాత్మకంగా స్వీకరించకుండా పైపెచ్చు దాడి చేసే విధంగా, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే విమర్శిస్తున్నారో వారిపైన వ్యక్తిగతంగా దాడి చేసే విధంగా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. దీన్ని కూడా ఖండిస్తున్నామని చెప్తున్నాం. నిన్నటికి నిన్న మా ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానీ, రఘునందన్ రావు గారు కానీ బాధ్యతతో వారి దగ్గరకు వచ్చిన ప్రజా సమస్యల గురించి ప్రశ్నిస్తున్నారు. నిజాంపేటలో మీరు ప్రభుత్వం తరపునే అనుమతులు ఇచ్చిండ్రు, వారు అనుమతుల ద్వారా నిర్మాణాలు చేసుకున్నారు, బ్యాంకులు లోన్లు ఇచ్చినాయి, వారు కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నిర్మాణాలు చేసుకుంటే వాటికి నోటీసులు ఇచ్చి ఈరోజు హైడ్రా పేరు మీద మళ్ళీ ఒక నాటకానికి తెరలేపినరు, దాన్ని ప్రశ్నించిండ్రు. తుగ్లక్ పాలన ఖచ్చితంగా ఒకసారి కాదు 100 సార్లు చెప్తా ఉన్నాము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తుగ్లక్ పాలన చేస్తూ ఉంది. ఏ ఒక్క నిర్ణయం కూడా విచక్షణతో నిర్మాణాత్మకంగా తీసుకుంటలేడు. తెలంగాణను డిస్ట్రాయ్ చేసే విధంగా ఉంది, కానీ ఇది తెలంగాణను అభివృద్ధి చేసే దిశగా లేదు అని నేను కరాఖండిగా చెప్తా ఉన్నా. మీరు చెప్పిండ్రు, గంత వహించిన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు? హైడ్రా గురించి మాట్లాడుతూ మల్లారెడ్డి గారి విద్యా సంస్థల గురించి ఏం చెప్పిర్రు? అకాడమిక్ ఇయర్ పాడు కావద్దు, అకాడమిక్ ఇయర్ తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్పిర్రు. అదేవిధంగా ఓవైసీకి సంబంధించిన విద్యా సంస్థలలో కూడా అక్రమాలు జరిగినాయి, హైడ్రాకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టినరు, వాటిపైన కూడా అకాడమిక్ ఇయర్ తర్వాత మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అకాడమిక్ ఇయర్ అయిపోయింది, సెలవులు ప్రారంభమైనాయి, మళ్ళీ కొత్త అకాడమిక్ ప్రారంభం కావాల్సిన సమయం వచ్చింది, కానీ ఇప్పటివరకు చర్యలు శూన్యం. ఎవరి మీద చర్యలు తీసుకుంటున్నారు? ఎవరికి నోటీసులు ఇస్తున్నారు? ఏ అక్రమ బిల్డింగ్లను కూడా కొట్టినారు ఇప్పటివరకు? సామాన్యుల పైననే మీ ప్రతాపం చూపుతున్నారు అనేదే భారతీయ జనతా పార్టీ సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న అంశము. వాటిపైన సమాధానం చెప్పలేక ఒక రౌడీల్లాగా ప్రవర్తిస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారితో మెప్పు పొందడం కోసం, తన ఉనికిని చాటుకోవడం కోసం జగ్గారెడ్డి లాంటి వ్యక్తులు ఈరోజు రౌడీజం ప్రదర్శిస్తున్నారు. ఒక దిగజారుడు భాష మాట్లాడుతూ ఉన్నారు, వీధి రౌడీల్లా మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో తిరగనీయమంటున్నారు. జాగీరా హైదరాబాదు? ఎవరు జాగీరు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇందుకేనా? రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు?
భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగంలో లేదా? మీరు చెప్పిన అంశాలపైన ప్రశ్నిస్తే మా పైన దాడులు, వ్యక్తిగతంగా దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తారా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం? దీన్ని ప్రశ్నించకూడదా? రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దౌర్జన్యాలతో మాత్రమే పాలన కొనసాగిస్తుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి తమ లాభాలను ఇంకొక దారిన, దొడ్డిదారిన పొందడం కోసం అక్రమాలు చేసే వాళ్ళ దగ్గర లోపాయికారి ఒప్పందాలు చేసుకొని మీరు మీ సంపద పెంచుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలంగాణ వెనుకబాటుతనం గురించి మాత్రం ఆలోచన చేస్తలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకు మీకు ఈ అహంకారం? అధికారం ఉందనే అహంకారమా? ఒకవేళ మీరు మాట్లాడిన భాషనే భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, మేము అక్కడ తిరగనీయం ఇక్కడ తిరగనీయం అంటే ఎక్కడ తిరుగుతారు మీరు? పార్లమెంట్కి వస్తారా ఇక్కడ నుంచి? కనుక మీరు మాట్లాడే భాష మాట్లాడము. కానీ మీరు చేసే తప్పులను ఎండగడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, విమర్శిస్తూనే ఉంటాం. దమ్ముంటే మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా దాడులు చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు కదా, రండి ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. జగ్గారెడ్డి గారు తన విలువను పెంచుకోవడం కోసము ఈ విధమైన దిగజారుడు కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేదు. ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కోసం మాట్లాడుతున్నారని చెప్తున్నారు కదా. ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ మెంబరు. ఆయన మీలాగా ఉట్టిగా లేరు. పార్లమెంట్ చాలా స్థాయి సంఘాల లోపల మెంబర్. ఆయన భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్. కనుక ఆయన ఉట్టిగా లేరు. మీరు ఉట్టిగున్నారు కాబట్టి ఏదన్నా రేవంత్ రెడ్డి గారికి ప్రాపకం కోసం మీరు వెంపర్లాడుతున్నారు తప్ప మేము కాదు అని చెప్తున్నాం. వ్యక్తిగత ఎజెండాతోటి మేము మాట్లాడట్లేదు, మీరు వ్యక్తిగతంగా ఎజెండాతోటి మాట్లాడుతూ ఉన్నారు. కనుక దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకు బట్టలు ఊడదీస్తామని చెప్తున్నారు? జగ్గారెడ్డి గారు దమ్ముందా? బట్టలు ఊడదీసే ధైర్యం మీకుందా? మిమ్మల్ని ప్రజాక్షేత్రంలోకి పోతే బట్టలు ఊడదీసే పరిస్థితి ప్రజలు కాదు, కాంగ్రెస్ కార్యకర్తలే చేసే పరిస్థితి ఉంది ఈరోజు. కనుక మీరు అవాకులు చెవాకులు పేలకండి, నిర్మాణాత్మకంగా ఆలోచన చేయండి. మేమేదైతే విమర్శలు చేస్తున్నామో, మేమేదైతే ప్రశ్నిస్తున్నామో వాటి లోతుపాత్రల్ని అంచనా వేయండి. వాటి ద్వారా మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండండి. ప్రజలకు జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మాత్రమే మీరు మా పైన వ్యక్తిగత దాడులు చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా ప్రశ్నిస్తాం. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఒక ఉద్యమాన్ని నిర్మిస్తాం. మీ పైన, మీ ప్రభుత్వం పైన తిరుగుబాటు తీసుకొని వస్తాం. ప్రజల లోపల ఇప్పటికే అలజడి ప్రారంభమైంది. తెలంగాణలో అలజడి ఉంది. తెలంగాణలో చేతగాని ముఖ్యమంత్రి అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మేమెవరో చెప్పడం, ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక్కసారి కాదు 10ల సార్లు చెప్తా ఉన్నాడు, నాకు చేత చేయట్లేదు ఈ పాలన చేయడం అని చెప్పి. ఇంకా సిగ్గు లేకుండా మళ్ళా మా పైన మాట్లాడడం ఏంటి? కనుక జగ్గారెడ్డి అండ్ కంపెనీ, కాంగ్రెస్ పార్టీ రౌడీ మూక ఎవరైతే మాట్లాడడం కోసం బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారో 1కి 2 సార్లు ఆలోచన చేసి మాట్లాడండి. ప్రజాక్షేత్రంలో దోషులుగా మిగిలిపోతారు తప్ప మీకు ప్రజల లోపల మద్దతు అనేదే ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.